హాయ్ ఎవ్రీవన్. ఇది మా 14 ఇయర్స్ లాంగ్ వే ట్రిప్. సో అంటే మా హస్బెండ్కి జాబ్ వచ్చినప్పుడు ఆయన అనుకున్నారు షిరిడీకి వస్తాను అని. ఆయనకి జాబ్ వచ్చి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది. బట్ అప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా కూడా వెళ్ళలేకపోయామన్నమాట. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలాసార్లు అనుకున్నాము, బట్ ప్రతిసారి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో షిరిడీ వెళ్ళాలంటే ఖచ్చితంగా బాబా పిలిస్తేనే వెళ్తా అంటారు కదా. సో ఈసారి ఆయన పిలిచారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము కరెంట్ రిజర్వేషన్లో తీసుకొని. ఈ ప్లాన్ అంతా స్టార్ట్ చేసింది యాక్చువల్లీ వాళ్ళిద్దరే. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. ఎందుకంటే బయలుదేరే ముందు కాల్ చేసి ఇలా అవైలబిలిటీ ఉన్నాయి వస్తారా అని అడిగారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా వాళ్ళతో పాటు స్టార్ట్ అయ్యాము. ఇది వాళ్ళ ప్లాన్ కాబట్టి ఏంటంటే ఇది పిల్లలతో పెద్దవాళ్ళతో లీజర్గా అలా వెళ్ళే ట్రిప్ లాగా ఉండదు. అంతా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసేటట్టు అట్లా. ఐ థింక్ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుంది ట్రిప్. సో పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా వెళ్దామా షిరిడి అని చెప్పి. అనుష అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. సో ఫైనల్లీ మన ట్రైన్ వస్తుంది షిరిడి తీసుకెళ్ళడానికి. Then let's get into it and go to Shirdi. ట్రైన్ ఎక్కగానే పిల్లల ఫస్ట్ రిక్వైర్మెంట్ పై బర్త్కి వెళ్ళిపోతామని. సో వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యారు, సో ప్రాబ్లం లేదు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఇద్దరిని చెరొక సైడ్ థర్డ్ బర్త్లోకి ఎక్కించేసాం. కొంతసేపు రాక్ పేపర్ సీజర్ ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకున్నారు. తర్వాత కిందకి దిగి వాళ్ళ రాయుడు అంకుల్ ఇంకా హరి అంకుల్తో పాటు కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నారు. మొబైల్లో క్రికెట్ వాచ్ చేశారు. చాలా చక్కగా టైంపాస్ చేశారు. చిన్న పాప కలిసింది వీళ్ళకి. సో తనతో అంతా ఆడుకుంటూ ఉన్నారు. అయిన తర్వాత నెక్స్ట్ డిన్నర్. సో ట్రైన్లోనే ఆర్డర్ పెట్టేసాం. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇంట్లోంచి కుక్ చేసుకుని వెళ్ళేంత టైం లేదు. సో ట్రైన్లో ఆర్డర్ పెట్టేసాము. బొజ్జులు ఫుల్ అవ్వగానే ఇంకా వాళ్ళలో ఉన్న సింగింగ్ టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి సాంగ్ పాడడం, ఒకళ్ళు హమ్ చేస్తుంటే ఒకళ్ళు సాంగ్ గెస్ చేయడం, అలా కొంచెంసేపు ఆడుకున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అస్సలు కాదు. ఇది బిఫోర్ స్లీప్ వాళ్ళ చెల్లి పడుకున్న తర్వాత తిను నిద్ర రాక చేస్తున్న ఫీట్స్. గుడ్ మార్నింగ్. లేవగానే మరి ఫైటింగ్ చేసుకోవాలి కదా, లేదంటే వాళ్ళు సిబ్లింగ్స్ ఎట్లా అవుతారు. సో లేవగానే స్టార్ట్ చేసేసారు ఇద్దరు. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అది ఏం చేస్తున్నాయి ఇలా మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ ఆపుతారా, ఎక్కడ ఏం తిన్నామని చెప్పి రెడీగా ఉన్నాం. ఇంతలో ట్రైన్ మాన్మాడ్ జంక్షన్ దగ్గర ఆగింది. ఇక్కడ వడపావ్ తీసుకున్నారు. మేము టేస్ట్ చేసాం, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జంక్షన్ కాబట్టి చాలాసేపు ఆగింది ట్రైన్ ఇక్కడ. జస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి ఎప్పుడెప్పుడు షిరిడి వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. బయట నుంచి ఆ కొండలు అవన్నీ చూస్తూ వచ్చేసాం షిరిడీకి. మనం ఫస్ట్ టైం వెళ్ళినా కంగారు పడక్కర్లేదు, అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ. మనం ట్రైన్ దిగేసరికి చాలామంది టాక్సీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ అందరు రెడీగా ఉన్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయిపోవచ్చు. అలా ఒక ఆటో ఎక్కేసి మేము ఉండబోయే కరివేనవారి సత్రానికి రీచ్ అయ్యాం. వర్కింగ్ డేస్ కాబట్టి ఈజీగానే రూమ్ దొరికేసింది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలకి కూడా బాగా నచ్చింది. తొందరగా రెడీ అయిపోయి ఇంకా మన ట్రిప్ కంటిన్యూ చేద్దాం.
ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఆల్రెడీ మాట్లాడేసుకున్న క్యాబ్లో ఎక్కేసి గ్రీష్ణేశ్వర్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ అది 12th జ్యోతిర్లింగ, లాస్ట్ జ్యోతిర్లింగ. దాని గురించి చిన్న స్టోరీ విన్నాను. ఆ ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా కాలమైనా కూడా పిల్లలు ఉండరు. భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్కి తన ఓన్ సిస్టర్ గ్రుష్మాని ఇచ్చి పెళ్లి చేస్తుంది. వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. ఫస్ట్లో హ్యాపీగానే ఉంటారు, బట్ స్లోగా తనకి జెలసీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ చెల్లి చాలా హ్యాపీగా ఉంది అని. ఆ హ్యాపీనెస్ని ఎలాగైనా డిస్టర్బ్ చేద్దాం అని చెప్పి డైలీ తను మట్టితో శివలింగాన్ని చేసి పూజ చేసుకొని అవ్వగానే నీళ్ళలో వదిలేసేది. సో సేమ్ అదే స్పాట్లో వాళ్ళ బాబుని చంపి ఆ నీళ్ళలో పడేస్తుంది. తనకి ఆ బాబు చనిపోయాడన్న విషయం తెలిసినా దేవుడి మీద నమ్మకంతో ఆయనే కాపాడుతారని ఆ రోజు కూడా నార్మల్గానే పూజ చేసి శివలింగాన్ని నీళ్ళలో వదిలేస్తుంది. నీళ్ళలో వదిలేయగానే వాళ్ళ బాబు ప్రాణాలతో తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత శివుడు మీకు ఏం వరం కావాలో కోరుకో అంటే మా అక్కని క్షమించండి, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పి అడుగుతుంది వరం. అందుకని ఆయన గ్రీష్ణేశ్వర్గా మన కోసం ఇక్కడే కొలువై ఉన్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయే నెక్స్ట్ ప్లేస్ భద్రమారుతి సంస్థానం. దీని గురించి కూడా ఒక చిన్న కథ ఉంది, వెళ్తూ విన్నాం. ఇదివరకు ఈ టెంపుల్ ఉన్న కౌల్దాబాద్ ప్లేస్ని భద్రావతి అని పిలిచేవాళ్ళట. దానికి రాజు భద్రసేనుడు. ఆయన గొప్ప రామభక్తుడు. అలాగే ఆయన చాలా సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళట రాముల వారి గురించి డైలీ. మరి రాముల వారి గురించి భజన జరుగుతున్న, సాంగ్స్ పాడుతున్న, ఆయన మాట బయటకు వచ్చిన వెంటనే అక్కడికి హనుమంతుల వారు వచ్చేస్తారు కదా. అలా ఆ సాంగ్స్ వినడానికి ఒకరోజు ఆంజనేయ స్వామి వచ్చారట అక్కడికి. ఆ రాజు అలా పాటలు పాడుతూ ఉంటే హనుమంతుల వారు పడుకొని వినడం స్టార్ట్ చేశారట ఆయనకే తెలియకుండా. అలా పడుకొని ఆయన భావ సమాధిలోకి వెళ్ళిపోయారు. సాంగ్స్ పాడడం అయిన తర్వాత రాజుగారు లేచి చూసి, స్వామి మీరు ఇక్కడే ఉండి రామభక్తులందరినీ కాపాడుతూ ఉండండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకని ఆయన మూర్తి కూడా లోపల స్లీపింగ్ పొజిషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్ కంటిన్యూ చేసే ముందు లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ నుంచి 4 kilometers ఎల్లోరా కేవ్స్. సో అక్కడికి రీచ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్లో భోంచేసాం. లంచ్ అవగానే స్టార్ట్ అయ్యాము. అలాగే బాగా ఎండగా ఉంది కదా, సో పిల్లలిద్దరికి హాట్ ఇంకా స్పెట్స్ తీసుకున్నాము. అది ఇంకా బుక్ పట్టుకొని స్టార్ట్ చేసాడు. మొత్తం అంతా ఎల్లోరా కేవ్స్ నాదే అన్నట్టు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. బుక్ పట్టుకోవడము, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడము. ఇట్ నైస్. హరి గారు ఈ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఆ లోపల ఉన్న ఆ శిల్పాలు ఏంటి, వాటి వెనక స్టోరీ ఏంటి అని. శివ కళ్యాణం అనమాట. ఆ శివ కళ్యాణం ఘట్టం అంతా కూడా అక్కడ చెప్పుకుంది. ఇలా చిన్న చిన్న కేవ్స్ చాలా ఉన్నాయి. సో అలా ప్రతి కేవ్లో కూడా శివలింగం ఉంది. నడవలేక పాకుతుంది మధ్యలో. యాక్చువల్గా కేవ్స్ని 3 గ్రూప్స్గా ఆర్గనైజ్ చేశారు. బుద్ధిస్ట్ కేవ్స్, హిందూ కేవ్స్, జైన్ కేవ్స్ అని చెప్పి. మనం మోస్ట్లీ హిందూ కేవ్స్ కవర్ చేస్తున్నాము, తక్కువ టైం ఉంది కాబట్టి. అలాగే కొన్ని బుద్ధిస్ట్ కేవ్స్ కూడా. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఉంటే కనుక మనం అన్ని కవర్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది కైలాసనాథ్ టెంపుల్ ఎల్లోరా కేవ్స్లో. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా స్పెషల్. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇది ఒక మోనోలిథిక్ కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ కానీ, చుట్టుపక్కల ఉన్న పిల్లర్స్ కానీ, ఆ హాల్ కానీ, ఇదంతా కూడా ఒకటే కొండని చెక్కి చేశారు. అది కూడా పైనుంచి కిందకి. లోపల కూడా టెంపుల్ చాలా బాగుంది, కాకపోతే మొత్తం అంతా చీకటిగా ఉంది. ఎదురుకుండా నందీశ్వరుడు. అక్కడ దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న కొన్ని బుద్ధిస్ట్ కేవ్స్ కూడా కవర్ చేశాము.
ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి ఎల్లోరా కేవ్స్‌లో. బట్ మనకున్న టైం కన్‌స్ట్రెయింట్ వల్ల రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయే నెక్స్ట్ ప్లేస్ బీబీ కా మక్బరా. దీన్ని మినీ తాజ్‌మహల్ అని కూడా అంటారు. దీన్ని ఔరంగజేబ్ వాళ్ళ కొడుకు అజం షా వాళ్ళ మదర్ కోసం కట్టించారు. మనం నైట్ సేజ్ హారతికి టికెట్స్ తీసుకున్నాం. లెట్స్ గో బ్యాక్ టు షిరిడి. షిరిడీకి హార్సెస్కి ఉన్న లింక్ ఏంటో చూద్దాం. చాంద్ పాటిల్ అని ఒక గ్రామాధికారి ఉండేవారు. అతను ఒకసారి తన గుర్రాన్ని పోగొట్టుకొని చాలా చోట్ల తిరిగారు. చివరికల్లా తిరిగి ఒక మామిడి చెట్టు దగ్గరకు వస్తారు. ఆ చెట్టు కింద ఉన్న ఫకీరు అతన్ని చూసి పాటిల్ ఏం వెతుకుతున్నావు అని అడిగి ఆ గుర్రం కోసం అని తెలుసుకొని ఆ గుర్రం ఎక్కడుందో చెప్తారు. నిజంగానే ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ గుర్రం ఉంటుంది. ఆయన చాలా ఆనందపడిపోతారు. ఈయన నన్ను పేరుతో ఎలా పిలిచారు, ఇక్కడ గుర్రం ఉందని ఈయనకి ఎలా తెలుసు అని అనుకొని ఆయన ఒక దివ్య పురుషుడిగా భావించి ఆయన్ని కూడా వాళ్ళు వెళ్ళిపోయే వివాహానికి ఆహ్వానిస్తారు షిరిడీకి. అలా షిరిడీలో ఉన్న ఖండోబా ఆలయం దగ్గర మహల్సాపతి పొలంలో ఉన్న మర్రి చెట్టు దగ్గర దిగుతారు. అప్పుడు మహల్సాపతి ఈ ఫకీర్ని చూసి రండి సాయి అని అంటారు. ఇక అప్పటి నుంచి ఆయన సాయిబాబాగా షిరిడీలోనే ఉండిపోయారు. గుడ్ మార్నింగ్. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. త్రయంబకేశ్వర్కి ఫస్ట్ నాసిక్ మీదుగా వెళ్తాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు నాసిక్ కవర్ చేసుకుందాం. పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కదా, సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఈ రూట్ అయితే చాలా బాగుంది. ఇటు చూసిన గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంది. అలా ప్రశాంతంగా వెళ్తూ మనం వెళ్ళబోయే త్రయంబకేశ్వర టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఒకసారి దేశంలో చాలా పెద్ద కరువు వచ్చింది. దానివల్ల చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు గౌతమ మహర్షి అందరిని ఎలాగైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో వరుణదేవుడి గురించి తపస్సు చేస్తారు. ఎవరు ధర్మ మార్గంలో నడవట్లేదు కాబట్టి శివుడే వర్షం కురిపించొద్దని చెప్పారు. సో మీ ఒక్కరికైతే నేను వాటర్ ఇస్తాను అని చెప్తారు. వరుణదేవుడు చెప్పినట్టు ఆయన అక్కడ ఒక గుండం తీస్తారు. ఆ గుండం మాత్రం ఎప్పుడూ ఫిల్ అవుతూనే ఉంటుంది. అలా వచ్చిన వాటర్తో వాళ్ళు పంటలు పండిస్తూ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చక్కగా భోజనాలు అవి పెట్టి చాలా ధర్మ మార్గంలో హ్యాపీగా ఉంటారు. అలా తన శిష్యులు, భార్య, పిల్లలతో పాటు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ దూర బంధువులు చాలామంది వచ్చి అక్కడ సెటిల్ అయిపోతారు. ఒకరోజు గౌతమ మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి ఆ వర్ణగుండం నుంచి కొంచెం వాటర్ తీసుకొని రమ్మని అడుగుతారు శిష్యులను. వాళ్ళు అక్కడికి వెళ్ళే టైంకి ఈ దూరపు చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్స్ అక్కడ స్నానం చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగితే మేము వాటర్ తీసుకొని మేము వెళ్ళిపోతాము, మీరు స్నానం చేసేయచ్చు అని అంటారు శిష్యులు. దానికి వాళ్ళ కోపం వచ్చి లేదు, మేము ఫస్ట్ స్నానం చేస్తాం, స్నానం చేసిన తర్వాత తీసుకెళ్ళండి గౌతముడికి వాటర్, అంత అహంకారం వచ్చింది గౌతముడికి, వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నామని అని చెప్పి అంటారు. గురువుగారు అడిగారు కాబట్టి వాటర్ తీసుకెళ్లకుండా ఉండలేరు, అలా అని ఇప్పుడు తీసుకెళ్లే సిచ్యువేషన్లో లేరు. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక గౌతముడి భార్య అహల్యాదేవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఆవిడ వెంటనే ఎక్కడ లేట్ అయిపోతుంది సంధ్యావందనానికి అని చెప్పి గబగబా ఆవిడ వెళ్ళి వాటర్ తీసుకొని వస్తారు. ఇంకంతే, చుట్టుపక్కల వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎంత అహంకారం ఉంటే అహల్య మనల్ని మాట్లాడించకుండా సైలెంట్గా వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి వెంటనే వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అసలు మనల్ని పట్టించుకోవట్లేదు ఎవరి ఇంట్లో అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఇంత అవమానం చేస్తారా మాకు అని చెప్పి వెంటనే వినాయకుడికి హోమం అవి స్టార్ట్ చేస్తారు. ఆయన ప్రసన్నమయ్యి మీకు ఏం కావాలి అని అడిగితే గౌతముడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అడుగుతారు. దానికి ఆయన నవ్వంటారు, మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, ఇంత హెల్ప్ చేస్తున్న వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు, అసలు మీకు ఇది కరెక్ట్గా ఉందా అని అడుగుతారు. అడిగి సరే ఓకే మీరు అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను, దీనివల్ల ఆయనకి చాలా గొప్ప పేరు వస్తుంది, అలాగే మీకు ఈ అపకీర్తి కూడా ఇలాగే ఉండిపోతుందని చెప్పి ఆ వరం ఇస్తారు వాళ్ళకి. అలా ఆయన ఇంట్లోంచి పంపించే ప్లాన్లో భాగంగా ఆయన చాలా వీక్గా ఉన్న ఒక ఆవులాగా మారి ఆయన పొలాల్లోకి వెళ్తారు.
ఆయన దర్బలతో అదిలించగానే వెంటనే అక్కడికక్కడ ఆవు చనిపోతుంది. వెంటనే వాళ్ళు, "నువ్వు గోహత్య చేసావు, నీ మొహం చూడడం కూడా మహాపాపం, కాబట్టి నువ్వు, నీ వైఫ్, పిల్లలు, శిష్యులు అందరి ఇంట్లోంచి వెళ్ళిపోండి" అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఇంట్లోంచే పంపించేస్తారు. ఆయన ఆ గోహత్య పాతకం చుట్టుకోకుండా తనని తను కాపాడుకోవడానికి, అంటే ఇండైరెక్ట్గా లోకాన్ని రక్షించడానికి శివుడి గురించి గొప్ప తపస్సు చేసి గంగాదేవిని భూమి మీదకి రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. ఆవిడ ఏమని కండిషన్ పెడతారంటే, "నేను వస్తాను, కానీ నేను రావడానికి ముందుగా శివుడు అక్కడ త్రయంబకేశ్వర లింగంగా అవతరించాలి, నేను ఆయన పక్క నుంచి నేను ప్రవహిస్తూ ఉంటాను" అని ఆవిడ కూడా గౌతమి నదిగా ప్రవహిస్తూ ఉంటారు. త్రయంబకేశ్వర దర్శనం బాగా జరిగింది కదా. ఇప్పుడు ఇంకా నాసిక్ స్టార్ట్ అవుతుంది. మనం ఎలా అయితే రామాయణం భద్రాచలంలో జరిగింది అని నమ్ముతామో, అలాగే ఇక్కడున్న వాళ్ళు రామాయణం ఈ పంచవటి అన్న ప్లేస్లో జరిగింది అని నమ్ముతారు. ఆ ప్లేసెస్ చూద్దాం ఇప్పుడు. కార్స్ ఈ పర్టికులర్ పాయింట్ దాకా ఎలా చేస్తారు, అండ్ ఇక్కడి నుంచి మనం ఆటో మాట్లాడేసుకొని ఈ చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు ఇక్కడ. ఇది రాముల వారు నివసించిన పర్ణశాల. ఇది హనుమంతుల వారి కోసం కట్టించిన గుడి. రోడ్డుకి ఎదురకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ ప్లేస్లో రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళాడు అని చెప్పి అంటారు. ఇది లక్ష్మణుల వారి గుడి. ఈ ప్లేస్లోనే ఆయన శూర్పణఖ ముక్కుని కట్ చేశారు. ఈ ఏరియానంతా తపోవన్ అని చెప్పి పిలుస్తారు. అందులో ఈయన విగ్రహం ఉన్నది రామసృష్టి ఉద్యానం అని చెప్పి అంటారు. ఇది గోదావరి పుట్టిన స్థలం అంటారు. అలాగే గోదావరి తీరాన్ని సంగమం. తర్వాత ఆటో కూడా సేమ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అక్కడికి తెచ్చి డ్రాప్ చేశాడో అక్కడి నుంచి ఎదురుకుండా నడుచుకుంటూ వెళ్తే మనకి సీతా గుహ కనిపిస్తుంది. సీతమ్మ వారు వనవాసం టైంలో ఇక్కడే ఉండి శివుడికి పూజ చేశారు అని చెప్పి అంటారు. గుహ చాలా చిన్నదిగా ఉంటుంది, కొంచెం కష్టపడితే లోపలికి వెళ్ళిపోవచ్చు. పంచవటి అంటే 5 వటవృక్షాలు కదా, సో కౌంట్ చేద్దాం అన్నారు. 1 2 3 4 5. ఇది కాళారాం మందిర్. అలా ఫాస్ట్గా అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాము. ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది. తొందరగా వెళ్ళి లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. Until next time.